ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించిందండి. ఇక్కడ మనకు చూడండి నిష్క్రియ సింపోర్ట్ యాంటీపోర్ట్ అని ఇచ్చారు కదా. ఈ విధంగా కొన్ని రకాల ప్రోటీన్లు రవాణా జరగాలి అంటే ఏ విధంగా జరుగుతాయి మొక్కలలో తీసుకున్నట్టు చూడండి. ఇది వాహక ప్రోటీన్ అనమాట. ఇక్కడ మనకు రెండు రకాల అంటే కొన్ని వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చెందగలుగుతాయి. సో రెండు రకాల అణువులు కలిసి మాత్రమే రవాణా చెందగలిగినప్పుడు వాటిని ఏమని పిలుస్తారని చూసినట్టయితే రెండు రకాల అణువులు అంటే సింపోర్ట్లో మనకేంటి రెండు రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణిస్తాయి. రెండు రకాల అణువులు ఒకే దిశలో ఈ విధంగా త్వచం ద్వారా ప్రయాణిస్తాయి అన్నమాట. రెండు రకాల అణువులు దేంట్లో అంటే సింపోర్ట్లో ఒకే దిశలో రెండు రకాల అణువులు ఈ విధంగా ప్రయాణించినట్లయితే దానిని వచ్చేసి సింపోర్ట్ అంటారు. ఇది నిష్క్రియ సింపోర్ట్. సింపోర్ట్లో ఒకే దిశలో రెండు రకాల అణువులు అనేటివి ప్రయాణిస్తాయి. అదే మనకు యాంటీపోర్ట్లో రెండు రకాల అణువులు ఒకటి ఈ దిశలో ప్రయాణించింది అనుకోండి, దానికి వ్యతిరేక దిశలో ఇంకొకటి ప్రయాణిస్తుంది అనమాట. యాంటీపోర్ట్ యాంటీ అంటేనే మనకు అర్థమవుతుంది అక్కడ ఆపోజిట్ అనేసి. ఒకటి ఈ డైరెక్షన్లో ప్రయాణిస్తే ఒకటి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది యాంటీపోర్ట్. అంటే ఇక్కడ కూడా రెండు రకాల అణువులు ఉండాలి, బట్ ఒకటి ఒక డైరెక్షన్ అయితే ఇంకొక డైరెక్షన్లో వెళ్తుంది యాంటీపోర్ట్లో. సింపోర్ట్ వచ్చేసి ఒకే దిశలో రెండు రకాల అణువులు ప్రయాణిస్తాయి. యాంటీపోర్ట్లో వచ్చేసి ఒక దిశలో ఒక అణువు ప్రయాణించినట్టయితే ఇంకొక వేరే దిశలో ఇంకొక ప్రోటీన్ అణువు అనేది ప్రయాణిస్తుంది. సో ఇక్కడ యూనిపోర్ట్ అంటే ఏంటంటే ఒక రకం అణువు మరొక రకం అణువు ప్రమేయం లేకుండా ఏ అణువులు వేరే అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా ఒకటి మాత్రమే ప్రయాణిస్తే స్వతంత్రంగా త్వచం ద్వారా ఒకటి మాత్రమే ప్రయాణిస్తే దానిని యూనిపోర్ట్ అంటారు. యూనిపోర్ట్, యాంటీపోర్ట్, సింపోర్ట్. మనకి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇలా ఇది ఇచ్చారు, తర్వాత ఇది పక్కన ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇలా ఇచ్చారనమాట. చూడండి సులభతర విసరణలో ఏంటంటే యూనిపోర్ట్ అంటే ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా ఒకటి మాత్రమే ప్రయాణించినట్టయితే ఒక అణువు మాత్రమే ప్రయాణించినట్టయితే దానిని యూనిపోర్ట్ అంటారు. రెండు అణువులు ఒకటి ఒక దిశలో ప్రయాణిస్తే ఇంకొకటి వేరొక దిశలో ప్రయాణించడాన్ని యాంటీపోర్ట్ అంటారు. ఆ తర్వాత మూడు వచ్చేసి రెండు అణువులు ఒకే దిశలో ప్రయాణించినట్టయితే దానిని సింపోర్ట్ అంటారు. సో యూనిపోర్ట్, యాంటీపోర్ట్, సింపోర్ట్. ఇది వచ్చేసి మనకు మొక్కలలో రవాణా అనే దానిలో నిష్క్రియ సులభతర విసరణలో ఇది వస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.